నమస్కారం. మనందరి జీవితాలలో చీకటిని పారద్రోలి వెలుగుని ప్రసాదించే దీపావళి పండుగ సందర్భంగా మా కేబుల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలతో మా కేబుల్ న్యూస్ కి స్వాగతం. పలు పాఠశాలల యందు సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లోని విద్యార్థుల యొక్క విజ్ఞానమును ప్రదర్శన రూపంలో మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నది అని సరస్వతి మెమోరియల్ బాలికల పాఠశాల హెడ్ మిస్ట్రెస్ సామ్రాజ్యం తెలియజేశారు. అలాగే సాల్వేషన్ ఆర్మీ ఉన్నత పాఠశాల యందు సైన్స్ డేను నిర్వహించి విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించుటకు కృషి చేస్తున్నట్లు హెచ్ఎం శ్యాంబాబు తెలిపారు. శాస్త్ర ప్రయోగాలు కండక్ట్ చేశాము. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించే విధంగా అంటే మళ్ళీ 5వ క్లాసులకు వెళ్ళినా కూడా ఈ ప్రయోగం వాళ్ళకి 10th క్లాస్లో ఉపయోగపడే విధంగా ఉద్దేశంతో కండక్ట్ చేశాము. ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం వలన పిల్లల్లో శాస్త్రీయ ఆలోచనలు సృజనాత్మకత అనేది వెలుగు తీయడానికి చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు చేసినటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో తక్కువ ఖర్చు కూడా కాదు, అసలు ఏమీ ఖర్చు లేనటువంటి పరికరాలు నిత్య జీవితంలో మానవులకు ఉపయోగపడేటటువంటి కొన్ని పరికరాలని చేయడం జరిగింది. ఉదాహరణకి గ్రామా ప్రెస్, దాని ఇల్లు కాలకుండా ఉండడానికి యూరియాలో ఉంచినటువంటి గడ్డిని కనుక కప్పినట్లయితే ఒకవేళ ఇల్లు మంటలు వ్యాపించినా సరే అవి మండకుండా ఉంటాయి. అటువంటివి చేయడం జరిగింది. అదేవిధంగా నందిరాజ్ తోట గ్రామంలోని హోలీ క్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రైమరీ నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వారు నేర్చుకున్న సైన్స్ పాఠాలను గురించి వివరించడం ఉపాధ్యాయులను ముగ్ధులను చేసినట్లు ప్రిన్సిపల్ సత్య తెలియజేశారు. In 2010, the management has arranged a science day. This is organized by the management from classes 1 to 10 standard in order to create interest and develop their scientific knowledge. The students participated well and everyone was appreciated. It was a memorable day in the history of Holy Cross English Medium School. బాపట్ల మున్సిపల్ కార్యాలయం నందు స్పెషల్ ఆఫీసర్ యుగంధర్ కుమార్ డైల్ యువర్ స్పెషల్ ఆఫీసర్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ యుగంధర్ కుమార్ ప్రజా సమస్యలపై స్పందిస్తూ మున్సిపల్ అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల్లో సమస్యలలో కొన్నింటిని పరిష్కరించామని స్పెషల్ ఆఫీసర్ యుగంధర్ కుమార్ తెలియజేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో పనులను వేగవంతం చేస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, డిఈ సాంబశివరావు, ఏఈ ఏసయ్య, పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు. గురువారం కూడా డైలీ స్పెషల్ ఆఫీసర్ ప్రోగ్రామ్ని జిల్లా కలెక్టర్ గారు చేపట్టమని చెప్పిన మీదట పోయిన గురువారం ఇదే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే క్రమంలో ఈ గురువారం కూడా డైలీ స్పెషల్ ఆఫీసర్ ప్రోగ్రామ్ని అటెండ్ కావడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే పోయినసారి దాదాపు 21 కంప్లైంట్స్ వచ్చినాయి. దాంట్లో సాయంత్రం వరకు 5 వల్ల అటెండ్ కాలేకపోయాం. అవి కూడా ఈరోజు రెక్టిఫై చేయడానికి ఇప్పుడు ఆఫీసర్స్తో పాటు వెళ్తున్నాం. మరి కమిషనర్ గారు ఈ వారం పాటు గత వారంలో వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో ఏంటంటే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం దాదాపు మళ్ళీ ఒక 11 కంప్లైంట్స్ వచ్చినాయి. అవి కూడా వాటిల్లో ప్రధానంగా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ సమస్య ఒకటి, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ సంబంధించి స్ట్రీట్ లైట్స్ ఎలగట్లేదు అనేది 2-3 సమస్యల పట్ల ఎక్కువ మంది స్పందించారు. కాబట్టి అవన్నీ కూడా 2-3 రోజుల్లో రెక్టిఫై చేయడానికి చర్యలు తీసుకుంటాం. అదే కాదు రెండో అంశం ఏంటంటే ఎలాగో సైక్లోన్ వార్నింగ్ ఉంది. ఈరోజు జిల్లా స్థాయి మీటింగ్ కూడా నిన్న గుంటూరులో జరుగుతుంది. కాబట్టి దానికి సైక్లోన్ వల్ల రాబోయే సైక్లోన్ వల్ల మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాం, దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని దానిపైన కూడా కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఒకవేళ మనకి సైక్లోన్ వార్నింగ్ వచ్చిన తర్వాత కూడా మున్సిపల్ సిబ్బంది అందరితో మానిటర్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రిక్ లైటింగ్ సంబంధించి కూడా ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా ఎక్కడైనా సరే లో టేక్ ఏరియాస్ ఉంటే అవి కూడా వాళ్ళ మీద అవసరమైతే షిఫ్ట్ చేసుకోవడం, అవన్నీ కూడా సైక్లోన్ వార్నింగ్ ఇచ్చిన మీదట జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం. దానిపైన కూడా ఈరోజు మాట్లాడడానికి రావడం జరిగింది. అదేవిధంగా ముందు ఇప్పుడు మన మున్సిపాలిటీకి కొంతమంది డిఎస్సిలో టీచర్స్ అలాట్ చేశారు.
ఉన్న వేకెన్సీల్లో ఎన్ని కూడా. బాపట్ల పట్టణంలోని పలు ముంపు ప్రాంతాలను మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ యుగంధర్ కుమార్ పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. పట్టణంలోని 10వ వార్డు 31వ వార్డు నందు పర్యటించి ఇళ్ల మధ్యలో నిలిచిన వర్షపు నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు ఏర్పాట్లను పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు ఆర్డర్స్ జారీ చేశారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత నివాసపు మార్గమును సర్వే చేసి సిమెంట్ రోడ్డును ఏర్పాటు చేస్తామని స్పెషల్ ఆఫీసర్ తెలియజేశారు. అనంతరం జగన్నాథపురంలోని నిల్వ ఉన్న వర్షపు నీటిని గురించి మరియు సిమెంట్ రోడ్డులను గురించి మున్సిపల్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులతో చర్చించారు. బాపట్ల పట్టణంలోని అఖిల భారత రైతు కూలీ సంఘ నాయకులు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలలో ప్రధానమైన సమస్యగా హైకోర్టు బెంచ్ను గుంటూరు విజయవాడల మధ్య ఏర్పాటు చేయటమేనన్న విషయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం హేయమైన చర్యగా అఖిల భారత రైతు కూలీ సంఘ నాయకులు ఈ సందర్భంగా ప్రజానీకం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం గుంటూరు విజయవాడల మధ్య హైకోర్టు బెంచ్ని వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. గుంటూరు విజయవాడల మధ్య హైకోర్టు బెంచ్ కోసం 1993 నుండి లాయర్లు ప్రజలు కలిసి ఆందోళన చేస్తున్నారు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి స్పందించట్లేదు. గుంటూరు విజయవాడల మధ్య హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయడానికి జాప్యం చేస్తుంది. కనుక గుంటూరు విజయవాడల మధ్య ఈ హైకోర్టు బెంచ్ ని వెంటనే ఏర్పాటు చేయాలని, జాప్యాన్ని విడనాడాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తుంది. బాపట్ల ఏబిఎం హై స్కూల్ నందు దీపావళి టపాసుల షాపులను గురువారం నుండి ప్రారంభించారు. గత సంవత్సరం కంటే ప్రస్తుత దీపావళి సామానుల ధరలు తగ్గడంతో గురువారం సాయంత్రం నుండైనా రద్దీగా ఉండవచ్చునని దుకాణదారుల నమ్మకం. ప్రస్తుతం కాకర పువ్వొత్తుల ప్యాకెట్ను 8 రూపాయలకు విక్రయిస్తున్నట్లు షాపు యజమానులు తెలిపారు. ఒక్కొక్క దుకాణమునకు 55,000 రూపాయలను ఖర్చు చేసినట్లు యజమానులు తెలియజేశారు. పెను తుఫాను హెచ్చరికలతో వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని దీపావళి టపాసుల దుకాణదారులు తెలియజేశారు. అలాగే వినియోగదారులు కూడా రెట్టించిన ఉత్సాహంతో దీపావళి సామాన్లను కొనుగోలు చేస్తున్నారు. బాపట్ల మరియు కర్లపాలెం మండలాలలో 2 వేర్వేరు ప్రమాదాలలో ఒకరు మృతి చెందగా 4 తీవ్ర గాయాలు కావడంతో ఏరియా హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారు. బాపట్ల మండలంలోని హనుమాన్ నగర్కు చెందిన పేన వెంకటేశ్వర రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఏరియా హాస్పిటల్కు తీసుకువచ్చే లోపే మరణించాడు. వెంకటేశ్వర రెడ్డికి 2 ఆడపిల్లలు, భార్య ఉన్నారు. అలాగే కర్లపాలెం గ్రామ శివార్లలో ఆటో తిరగబడి 5గురికి తీవ్ర గాయాలు కాగా 108 ద్వారా ఏరియా హాస్పిటల్కు తరలించారు. వీరిలో 3 వృద్ధులు అయినందున పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మాట్లాడు